శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కి జై. గురుచరిత్ర పారాయణం 13వ అధ్యాయంలో ఉన్నామండి. మనము నిన్న చెప్పుకున్నాము, ఒక బ్రాహ్మణోత్తముడు ఉపవాసం ఉండి ఓ నెల రోజులు ఆహారం తింటే ఆయనకి కడుపు నొప్పి రావడము, ఆ విధంగా బాధపడుతున్నప్పుడు ఆ బ్రాహ్మణుని పిలిచి స్వామి ఏం చేశారో చూద్దాం. ఆ బ్రాహ్మణుడు ఆయనపై విశ్వాసం ఉంచి శ్రీగురునికి నమస్కరిస్తుండగా ఆ గ్రామాధికారి కూడా వచ్చి నమస్కరించాడు. శ్రీగురుడు నీవెవరు, ఎక్కడుంటావు అడిగారు. ఆ గ్రామాధికారి, స్వామి మాది అపస్తాంబ శాఖ, కౌండిన్యస్య గోత్రము, నన్ను సాయందేవుడు అంటారు. మా స్వస్థానము కాంచీపురము. కేవలము భుక్తి కోసము ఒక యవనరాజు సేవలో సంవత్సరం నుండి పనిచేస్తున్నాను. మీ దర్శనము వలన నా జన్మాంతర పాపాలన్నీ నశించాయి. గంగలో స్నానం చేస్తేనే పాపాలు నశిస్తాయి. చంద్రుడు రాత్రి సమయములలో మాత్రమే తాపాన్ని పోగొడతాడు. కల్పవృక్షము తన నీడను ఆశ్రయిస్తే మాత్రమే కోరినది ప్రసాదిస్తుంది. కానీ ఈ విశ్వాన్ని తరింపచేయడానికి అవతరించిన తమ దర్శనము తక్షణమే పాప తాప దైన్యాలను హరించి ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించగలదు. నా అదృష్టము వలన అప్రయత్నంగానే మీ దర్శనమయ్యింది అని స్తుతించాడట. శ్రీగురుడు అతనిని ప్రేమగా తమ దగ్గర కూర్చోబెట్టుకుని, సాయందేవా నేనొక మాట చెబుతాను విను. ఈ బ్రాహ్మణుడికి ఉదార స్థూల రోగమున్నది. భోజనము లేకుండా ఇతడేలా బ్రతుకుతాడు? అతని రోగానికి మృష్టాన్న భోజనమే మందు. కనుక నీవు ఇతనిని తీసుకుని వెళ్ళి మంచి భోజనము పెట్టు అని ఆదేశించారటండి. సాయందేవుడు ఆశ్చర్యచకితుడై, స్వామి నెల రోజుల ఉపవాసం తర్వాత నిన్న ఒక్కరోజు తింటేనే ఇతడు ఆ బాధ భరించలేక ఇప్పుడు ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు. ఇతనికి భోజనము పెడితే బ్రహ్మహత్యాపాతకము చుట్టుకుంటుందేమో అన్నాడటండి. స్వామి నవ్వి, అలా అయితే ఇంకా మంచి మందు చెప్తాను విను. నన్ను మించిన వైద్యుడే లేడు. ఇతనికి పరమాన్నము గారెలతో గూడిన భోజనమే పరమ ఔషధము. నీవు సంకోచించక ఇతనిని తీసుకుని వెళ్ళి అలాంటి భోజనము పెట్టు అన్నారు. సాయందేవుడు ఆయనకు నమస్కరించి శిష్య సమేతంగా శ్రీగురుని కూడా భిక్షకు ఆహ్వానించారట. అప్పుడు శ్రీగురునితో పాటు అందరము సాయందేవుని ఇంటికి వెళ్ళాము. ఆ పుణ్య దంపతులు రంగవల్లులతో తీర్చిదిద్దిన మండపాల మీద చిత్రాసనాలు వేసి శ్రీగురుని మిగిలిన అతిథులను కూర్చోబెట్టిరట. రుద్ర సూక్తము మొదలైన మంత్రాలు చదువుతూ శ్రీగురుని సర్వోపచారాలతో పూజించారటండి. శ్రీగురుడు సంతోషించి, నీ సంగతి వృద్ధి పొందుగాక, నీ సంతతి వృద్ధి పొందుగాక, మీ వంశస్థులందరికీ కూడా మా యందు భక్తి కలుగుగాక అని సాయందేవుని ఆశీర్వదించారటండి. ఆ తర్వాత ఆ దంపతులు అందరికీ షడ్డసోపేతమైన భోజనము పెట్టారట. శ్రీగురుని కృప వలన ఉదర రోగి అయిన బ్రాహ్మణునకు ఆ భోజనము అమృతంలా పనిచేసి అతని రోగబాధ మాయమైపోయిందటండి. శ్రీదత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః. 13వ అధ్యాయము సంపూర్ణమైందండి. మరి రేపొద్దున్న 14వ అధ్యాయంలోకి వెళ్దామా? అంతవరకు జై గురుదత్త, శ్రీ గురుదత్త.